ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము పార్టీ కార్యకర్తలం కాము, మేము నవీన్ యాదవ్ కార్యకర్తలం అని ఢంకా పదంగా అయితే అందరూ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ అభిప్రాయం టికెట్ రావడమే కాదు, అసలు ఇక్కడ వాతావరణం చూస్తుంటే వీళ్ళందరూ జోష్ చూస్తుంటే కనుక గెలిచిన తర్వాత ఎలాంటి వాతావరణం కల్పిస్తుందో వీళ్ళందరి మొహంలో ఇప్పుడే మనం చూడొచ్చు. 1 by 1 ఒక్కొక్కరిని వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? పాషా. పాషా గారు, మీరు కూడా నవీన్ యాదవ్ గారి కార్యకర్తనా? అవును, స్నేహితుడు, ఫ్రెండ్స్. స్నేహితులు. ఓకే, చాలా సంతోషం అండి. చెప్పండి, అంటే టికెట్ రావడం పట్ల మీరు అందరూ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఒక 15 సంవత్సరాల కష్టానికి ఫలితం ఈరోజు దేవుడిచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారికి మైనార్టీ సోదరుల తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక మనకు మంచి సోదరునికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. గత 15 సంవత్సరాలకి వెళ్ళలేని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. అతనికి టికెట్ దొరకడం చాలా అదృష్టం. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా భావంతో ముందుకెళ్ళి కష్టపడి గెలుస్తాడు. గెలిచిన తర్వాత కూడా ఇంకా 3 years కూడా ఇదే కష్టం పబ్లిక్కి సర్వీస్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఓటు అడగడానికి వస్తాడు, పక్కా గెలుస్తాడు. ఆ టైం నెక్స్ట్ టైం కూడా మా వాడు కంపల్సరీ మా సోదరుడు నవీన్ యాదవ్ గెలుస్తారని మా ధీమా. 15 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజు ఫలించిందని చెప్తున్నారు మీరు. అవునండి, చాలా సంతోషం అనిపించింది. ఎన్నో కష్టాలు, ఎన్నో అడుగులు ఎదుర్కొన్నాడు. ప్రతి దానికి ఎదురు నిలబడి నించున్నందుకు దేవుడు ఈరోజు కనికరించాడు. ఆ దేవునికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈయనకి తెలుగు రాదనే చెప్తున్నారు, కానీ నార్మల్గా అందరూ మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు, మొహాట పడుతున్నారు. కానీ తెలుగు రాకపోయినా నవీన్ యాదవ్ గారి కోసం ఎంత స్పష్టంగా అచ్చ తెలుగులో తను మాట్లాడుతున్నారంటే, ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారంటే ఈ 3 సంవత్సరాలే కాదు, ఆఫ్టర్ తర్వాత వచ్చేటటువంటి 5 years కూడా తానే ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు తన ఫ్రెండ్. అయితే మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కమ్మరి వినయ్ అండి. చాలా సంతోషం ఉంది. జూబ్లీహిల్స్ చాలా అభివృద్ధి పదంలో వెళ్తుంది. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ అన్న గారికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఎంత మెజార్టీతో మీ నవీన్ యాదవ్ అన్న గెలబోతున్నారు? దాదాపు 70,000 నుంచి 1,00,000 మెజార్టీ దాకా వస్తుందండి నవీన్ యాదవ్ గారికి. దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు. డిపాజిట్లు తగ్గాయండి వేరే పార్టీకి, ఇదైతే గంటాసంగా తెలియజేస్తున్నాం. డిపాజిట్లు రావు వేరే పార్టీకి అని కూడా. సానుభూతి బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వర్కౌట్ అవుతుంటారా? సానుభూతి ఏముంటుందండి, వర్క్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేస్తేనే ఎవరన్నా చూసి డిపాజిట్లు కూడా రావంటున్నారు. తప్పకుండా డిపాజిట్ కూడా రాదు. బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాదండి. చూస్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు మాత్రమే 1,00,000 మెజార్టీ అని ధీమా వ్యక్తం చేయడమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ 1,00,000 ఓట్ల పై మెజార్టీనే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. చాలా మంది మొహాట పడుతున్నారు, ఎవరైనా బయట ఇవ్వడానికి చెప్పడానికి మొహాట పడుతున్నారు. కానీ ఒక్క నిమిషం అమ్మ, ఎప్పుడెప్పుడు చెప్పాలా, ఎప్పుడెప్పుడు నేను మైక్ ఇస్తానని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి తను మాట్లాడి తీసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? మాస్క్ తీస్తారా? మరి అంత అభిమానిస్తున్నప్పుడు మీరు తెలియాలి కదా ప్రజలకి. ఉందని, కోల్డ్ ఉందని. నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సైడ్ 3 ఉంటాం, నాటకో గవర్నమెంట్ స్కూల్ దగ్గర. నవీన్ గారికి ఇది ఇవ్వాలని వచ్చాను అక్కడికి. ఈమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నారా? ఎంత సంతోషంతోనే గెలవాలని నేను చాలా కోరుకున్నాను. అయితే పొద్దున్నే న్యూస్లో విన్నాగానే నేను చాలా సంతోషించాను. ఇప్పుడు పనికి వెళ్ళి వస్తున్నా నేను, అందుకని ఇక్కడ దిగి బస్సు ఇది కొనుక్కొని ఆయనకి ఇస్తామని అక్కడికి వెళ్ళా. ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం నేను మీడియా అక్కడ మాట్లాడి, నేను ఎప్పటి నుంచో ఈయన గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే మీరేం బాధపడద్దమ్మా, ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు. ఇక్కడే ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు, కలుస్తారు. కానీ ఒక్క నిమిషం అమ్మ, ఎందుకు అంత అభిమానం ఆయన గురించి? మీరు కళ్ళల్లో మీ ఆనంద బాష్పాలు వచ్చేంత ఎందుకు? మీరు ఆయన అంటే మీకు ఎందుకు అభిమానం? చిన్న ఈయన బాగా అభివృద్ధి చెందాలా. నేను జనార్దన్ రెడ్డి గారిలో చూశాను, అప్పుడు మేము చిన్నదాన్ని, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయినా, ఈయన చిన్న అయినప్పుడు. అందుకని ఈయన ఆశీర్వాదంతో ఈయన బాగా పెరగాల, మంచి మినిస్టర్ అయ్యి బాగా ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఆయనకు ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. 1,00,000 మెజార్టీ కదా, అంతకన్నా పై మెజార్టీ. గులాబీ కాడ ఎందుకు తెచ్చానంటే రెడ్, ఇది ఎప్పుడు ఆయన మనసు ఇలా ఉండాలి, తెల్లగానే ఉండి ఆయన బాగా అభివృద్ధి చెందాలి. వెరీ గుడ్, సూపర్ సూపర్. చదువుకోలేదు అసలు, స్కూల్ కూడా వెళ్ళలేదు. చూడండి చాలా ఈయన అంటే ఎప్పుడు బోర్డు చూస్తూ ఉంటా. ఒక 30 yearsగా నేను ట్రావెలింగ్ చేస్తాను గ్రీన్ లైన్ నుంచి సైడ్ 3కి. ఎప్పుడు వాళ్ళ ఇంటి ఇంకా చూసుకుంటా, ఈయన ఫోటోలు ఎప్పుడు చూస్తూ ఉంటా. గత 30 సంవత్సరాల నుంచి అభిమాని ఏంటండి. 30 సంవత్సరాల నుంచి ఆమె ట్రావెల్ చేస్తూ ఆమె చేసే జాబ్ కోసం వెళ్తూ. ఒకటి తెలుసు నాకు, మళ్ళీ అది శ్రీశైలం
యాదవ్ గారా ఏదో ఉంది, శ్రీశైలం యాదవ్ గారు. వాళ్ళ నాన్నగారు. మీ అందరి దీవెనలో ఆయనకి ఖచ్చితంగా ఉండి ఆయన గెలుస్తారు 100%. 100% గెలుస్తారు. ఇది గెలిచారంటే అది గెలిచినట్టే. అంతే అమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. అసలు ఒక్కసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీ అన్నకి టికెట్ రావడం? చాలా సంతోషం అండి. మేమే కాదు, మా అందరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అందరు ఎన్నో రోజులు అంది కోరుకున్నటువంటి కోరిక నిన్న రాత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదుగా ఈసారి మరి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసి తరఫున అందరు పెద్దలకు మరి లోకల్ టీసీపీసీసీ అందరు పెద్దలకు కూడా మా నవీన్ అన్న టీం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ముందుగానే ఊహించారా ఖచ్చితంగా టికెట్ నవీన్ గారే వస్తుందని? అంటే ఊహించాం, బట్ కొంచెం టఫ్ ఫైట్ ఉండే. బట్ ఎట్లాస్ట్ ఎందుకంటే అన్ని ఈక్వేషన్స్ చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకున్న దాని గురించి. బట్ ఎట్లాస్ట్ అయితే మేము అనుకున్నది అయితే అయింది. అంటే వాళ్ళ నాన్నగారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే 1,00,000 ఓట్లకు పై మెజారిటీనే ఖచ్చితంగా మా అబ్బాయికి వస్తుందని. ఆ ధీమా నిజమవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు నాకు తెలిసి అయితే ఒక 35-40 ఇయర్స్ నుంచి పొలిటికల్ సర్వీస్లో సోషల్ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇంకా ఆల్మోస్ట్ 40 ఇయర్స్ పైన, అన్న వచ్చేసి ఒక 15 ఇయర్స్ పైన ఉన్నాడు. సో డైరెక్ట్గా 2014లోనే అసలు యాక్చువల్ అయ్యేది. బట్ దాని తర్వాత జరిగిన సంఘటనలో ఇప్పటివరకు కూడా అన్నకు డైరెక్ట్ ఛాన్స్ రాలేదు. ఈసారి వచ్చింది దేవుడి దయ వల్ల. సో ఈసారి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు, ఆ రోజు ఖచ్చితంగా నవీన్ అన్నకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని అంటే మీ లెక్క ప్రకారంగా ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? 50+ ఉంటుందండి. ప్లస్ ఉంటుంది. అందులోకి తను యూత్ లీడర్, అలాగే మాస్ లీడర్ అనే చెప్పొచ్చు. అంటే క్లాస్ మాస్ అంతా నాతో ఉన్నారు, అందరికీ నాకు ఓట్లు వేస్తారని నవీన్ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒకవైపు చూస్తుంటే కనుక ప్రజల్లో మనం చూస్తే మాస్ లీడర్గానే నవీన్ ఎక్కువగా చూస్తారు. మరి క్లాస్ ఓట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి? అంటే మాస్ ఓట్లు ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచోనే క్లాస్ పీపుల్స్ అందరూ కూడా ఓటింగ్ రోజు వాళ్ళు బయటకు వచ్చి చేస్తారు కాబట్టి మాస్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. బట్ క్లాస్లో కూడా అన్నకు కాలనీస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఫాదర్ నుంచి మధురానగర్ కానీ వెంగళనగర్ కానీ సిద్ధానగర్ ఇక్కడ కాలనీస్ చాలా డెవలప్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీ చాలా పాత్ర ఉన్నది. సో మాసు అండ్ క్లాసు అండ్ భేదాలు లేకుండా అన్ని వర్గాల్లో కూడా ఈ నవీన్ అన్న అంటే కొంచెం అప్రిషియేటింగ్ ఉంటుంది. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సులక్షణ. సులక్ష గారు చెప్పండి. అంటే ఇక్కడ అంతా చూస్తుంటే కనుక ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి కనుక మనం చూసుకుంటే మనకు ఒక దీవాళీ, సంక్రాంతి అన్ని ఫెస్టివల్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మీరందరూ ఎక్స్పెక్ట్ చేశారా నవీన్ యాదవ్ గారికి టికెట్ వస్తుందని? 100% ఎక్స్పెక్ట్ చేశామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకి యువ నాయకుడే కావాలి కాబట్టి అధిష్టానం ఏది నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటుంది కాబట్టి ఆ అధిష్టాన నిర్ణయాన్ని ప్రజలు ఖచ్చితంగా నిలబెడతారు. గెలవడం అయితే కన్ఫామ్. కాకపోతే భారీ మెజార్టీ తోటి గెలవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే తను చేసిన ప్రజల సేవ కావచ్చు, ఆ ప్రజల్ని ఆకట్టుకునే అవకాశం, వాళ్ళకి ఇంకా సేవ చేసే అవకాశం ఒక కుటుంబ సభ్యుల్లాగా రేవంత్ రెడ్డి అనుకున్నారు. టీపీసీసీ గారు కూడా వారిద్దరూ కలిసి నిర్ణయించి ఇలాంటి యువకుడు అయితే, ఎందుకంటే రాబోయే కాలానికి టెక్నాలజీ కావాలి, తరం మారుతుంది కాబట్టి ఒక యువ నాయకుడికి ఛాన్స్ ఇస్తే ఇంకా చాలా మంచి సేవలు చేస్తారు. ముఖ్యంగా నవీన్ యాదవ్కి లేడీస్ పట్ల, ఆడవాళ్ళ పట్ల, వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల ఇంకా ఏదో చేయాలి, గొప్పగా ఆలోచించాలి. వాళ్ళ కోసం కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ రీసెంట్లీ చూసుకున్నట్టయితే సామూహిక శ్రీమంతం ప్రోగ్రాం చేశారు. అది ఎవరు కనివిని ఎరగని ప్రోగ్రాము. అలాంటి ఆలోచనలు అంటే ఇప్పటి తరం వాళ్ళకు కొత్త ఆలోచనలు, వారికి ఏం చేస్తే బాగుంటుందని ఆయన చిన్నప్పటి నుంచి కూడా సోషల్ వర్క్ చేస్తారు కాబట్టి వారికి అన్ని వెన్నతో పెట్టిన విద్య. ఖచ్చితంగా గెలవడం అయితే కన్ఫామ్. భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. గెలుపు ఓటములు అనేవి సహజం. సాధారణంగా గత 3 సార్లు కూడా తను ఓటమిని చవి చూసినా కానీ ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలుపు అనేది ఆయన కళ్ళలోనే కాదు, కార్యకర్తలోనే కాదు, ఆయన అభిమానులే కాదు, ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తుంటే కనుక ఒక గెలిచిన తర్వాత ఎలాంటి వాతావరణం అయితే కనిపిస్తుందో ఆ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. దీని పట్ల ఏమంటారు? అది మీరే చెప్తున్నారు కదండి, పండుగ వాతావరణం కనిపిస్తుందని. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మేడం. ఖచ్చితంగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా ముందుంది, చూడాల్సిందే మనం అందరము. ఇట్లాంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి యువ నాయకుడిని మనం కనుక ప్రోత్సహిస్తే
ఈయన చేసే సేవలను మనం ఎంకరేజ్ చేసినట్టు, వెన్నంటే ఉండి మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు ఒక మంచి నాయకుడిని మనం సంపాదించుకున్న మన ఒక తృప్తి మాత్రం నిలబడుతుంది మనకు ఖచ్చితంగా. నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చినట్టు అధిష్టానంకి కానీ, మన సీఎం రేవంత్ రెడ్డికి కానీ, టీపీసీసీ మహేష్ కుమార్ బీసీ బిడ్డకి కానీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ట్రైలర్ మాత్రమే, బ్లాక్ బస్టర్ ముందుంది అంటున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా ఒక మంచి వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మ ఉంది కదా, ఆ అమ్మనైతే మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ ఒకటే చెప్తుంది, నవీన్ యాదవ్ గెలవాలి, నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తాడు, 500 ఇస్తాడు, 100,000 ఇస్తాడు అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు ఇచ్చారు, ఒకసారి ఆవిడ మాట్లాడి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడా? తెలిసింది, గెలుస్తాడా? ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నావు? నీకు ఎలా తెలుసు గెలుస్తాడని? నేను ఎక్కడ పని చేస్తే అది డబ్బులు ఇస్తున్నది అమ్మ. మాకు చేయకపోతే ఇస్తున్నది. పని చేసినా చేయకపోయినా నీకు డబ్బులు ఇస్తున్నారు. ఎంతకాలం నుంచి ఇక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చేయట్లే ఇంకా చేయకలేదు. పని మానేసిన తర్వాత కూడా నీకు డబ్బులు ఇస్తున్నా. అంటే గొప్ప మనసు ఉంది మీ సార్ కంటే. గొప్ప మనసు ఉందా? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నావు? మీ ఓట్లన్నీ, మీ చుట్టాల ఓట్లు, మీ ఇంట్లో ఓట్లన్నీ వేయిస్తావా దగ్గరుండి? మా చుట్టాలది చెప్తాను. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీవి? మా బిడ్డది, మా అల్లుడిది ఉన్నది. మీ బిడ్డది, మీ అల్లుడిది, నీది, మొత్తం మీ 3 ఓట్లు లేదు. నీకు లేదా? మరి రాయించుకో మరి తొందరగా. ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? ఎక్కడ అడిగితే చెప్తారు, లేకుంటే రా మా ఆఫీస్ దగ్గర నేను చెప్తాను, దగ్గరుండి ఇప్పిస్తాను. వేస్తానంటున్నావు కదా. చూస్తున్నారు కదా, గత కొన్ని 10-15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ ఇంట్లో తిన వర్క్ చేస్తుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పని చేయకపోయినా కూడా నాకు డబ్బులు ఇస్తున్నారు, నాకు జీతం ఇస్తున్నారు. చాలా మంచి మనసున్న మనిషి మా నవీన్ యాదవ్ అన్న.